నేనే కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాస్తుంటది. ఓకే, మీకు మూడు చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నావా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు దాన్ని, అంటారు రైట్ టైంలో స్టాండ్. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. సరే ఓకే, నా విషయంలో పొడవడం కాదు, ఎవరో తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పుంటే తప్పని అది పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసా, అదే అంటున్నా, మీ పర్సనాలిటీ. నేను అదే చెప్తున్నా, మీరు మంచిగా ఉంటున్నారు, వాళ్ళే నామినేట్ చేస్తున్నారు. మన చెల్లి అయితేనే పక్కన ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం సార్. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏం తెలుసా, నా చెల్లి అయినా అవ్వకపోయినా, నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, నా శత్రువు అయినా సరే, నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే